అయితే కిడ్నాపర్స్ డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ను తీసుకొచ్చిన వారికి 2 కోట్ల బహుమతి కలిగిస్తోంది. ఏరా ఈ శంకర్ బాబు కార్పొరేటర్ గా ఈ ఏరియాలో ఎన్ని ఎదవ పనులు చేస్తే నెట్ క్యాష్ 2 కోట్లు దొరుకుతురా? ఏమయ్యా 2 కోట్లు? ఏమయ్యా చారి ఇట్రా, రే రంగా ఇట్రా. సార్ నే సినిమాల్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. నే హీరో అవుతానా? అవుతారు సార్. పవన్ కళ్యాణ్ లాగా పవన్ కళ్యాణ్ అవుతానా? అవుతారు సార్. నా పక్క హీరోయిన్ లవ్ సాంగ్ పాడుకోవచ్చా? పాడుకొస్తానా? రేయ్ సార్ నాకు తెలియదు. ఆ కమెడియన్ గాడు నా దగ్గర ఉండాలా. ఆ 2 కోట్లు నాకే కావాలా. ఏం చేస్తారో ఎలా చేస్తారో చెయ్యండి. ఆ కిషోర్ గారు నా ముందు ఉండాలా. 2 కోట్లేంట్రా? మా నాన్నైతే డబ్బులు ఇవ్వడరా. ఎలా తెలుసు అంత కరెక్ట్ గా ఇవ్వడం డబ్బులు? నాకు తెలుసు కదా మా నాన్న గురించి. తెచ్చిన వాళ్ళ మీద పోలీస్ కేసేసి బొక్కలో ఎరికించే రకం మా నాన్న. బాబోయ్, మరి ఇప్పుడు పైసలు ఎట్లా? మా నాన్న డబ్బులు ఇవ్వడని నాకు ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. న్యూస్ లో చూస్తున్నారు కదా వీడి గురించి ఎలా కొట్టుకుంటున్నారో. మనకి హెడ్ఏక్ అంతా ఎందుకురా? వీడిని పత్తాల రాజుకి అమ్మేసి అప్పు మాఫీ చేసుకుందాం. ఒప్పుకుంటాడా? ఓకే పక్కాగా డన్ రా. ఈసారి 100%. నాకు ఓకే. ఈసారైనా మనం బయటపడతావా? ప్రతిసారి ఇరుక్కుంటున్నావురా. 100% రా. ఈసారి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే ప్రామిస్? ప్రామిస్. మరి కిషోర్ బాయ్ ఎట్లా తీసుకుపోదాం? రే అదేముందిరా, ఎలా తీసుకొచ్చామో అలాగే తీసుకెళ్తాం. సరే. అమ్మా నాకు తెలుసు మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు. నిన్న మీ ప్లాన్ మొత్తం నేను విన్నాను. నువ్వు ముందు అది పడే బాబు, పడే. మీరు నన్ను పత్తాల రాజుకి అమ్మేద్దాం అనుకుంటున్నారు కదా. నేను మొత్తం ప్లాన్ అంతా పత్తాల రాజుకి చెప్పేస్తా. ఏం చెప్తావురా? అదే మీ నాన్న నీకు డబ్బులు ఇవ్వడని, ఈ విషయం తెలిసి కూడా మీరు నన్ను పత్తాల రాజుకి అమ్మేస్తున్నారని చెప్పేస్తా. అప్పుడు మీరు పారిపోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరించడం ఏమిటి భయ్యా? చూడు భయ్యా, నా పరిస్థితి మీ పరిస్థితి సేమ్. మీకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. సో నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది. అది మీ అందరితో షేర్ చేసుకున్నాను. అందరూ లాభపడతారు. ఇవ్వాలి కాకపోయినా ఏదో ఒక రోజు ఆ పత్తల రాజుకి ఇదంతా ఫేక్ అని తెలిసిపోద్ది. అప్పుడు మిమ్మల్ని కాపాడగలిగిన ఏకైక కామెడియన్ మిస్టర్ వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్. సో అదే విషయం. నేను ఆ పత్తల రాజు గారిని క్లియర్ గా మేనేజ్ చేస్తా. ఆ బాధ్యత నాది. ఇంతకీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావురా? ఏం లేదు, మీరు పత్తల రాజుని కోట్ అడగండి. 50% నాకు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 30 నిమిషాల్లో నా అకౌంట్ లో డబ్బులు ఉండాలి. ఓకే ఓకే. ఏంట్రా ఓకే? ఆల్రెడీ ఆడికి 50 అప్పున్నావు. వచ్చిన ఎక్స్ట్రాలో 25 డీల్. డీల్. రియల్ లైఫ్ లో మా జేకా కన్నా పెద్ద వెళ్ళను అనుకున్నా. నువ్వు ఆయన కన్నా పెద్ద క్యారెక్టర్ చేస్తా. పద పని చేద్దామా? చేద్దాం. అమ్మ సాలేగల్లారా, ఈయన మీరు కిడ్నాప్ చేసిరా? ఈయన గురించి మేమంతా మొత్తం కుక్కలేక తిరిగినాం కదరా. ఆయన మీ అయ్యా కెర్రీ గాని ఈయనకి 2 కోట్లు ఏందిరా? హలో, కామెడియన్ కమ్ డైరెక్టర్ ఇక్కడ. ఓ భయ 2 సినిమాలు డైరెక్షన్ చేసిండు. 2 సినిమాలా? నడిచినా? See, actually the production cost was 35 lakhs. Is the pass in the fail? Shut up! Hey!